హలో అందరికి. అయితే ఫస్ట్ థింగ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని కామెంట్స్ ఉన్నాయని కాకుండా కంటెంట్ చూసి చూడండి. ఎందుకంటే ఎవరు చూడలేదు కదా వీడియో ఏం చెప్తాడు అని కాకుండా వీడియో చూడండి, సగం చూడండి. ఒకవేళ ఏం లేకుండా మీరే కట్ చేసుకోండి. సో వీడియో వచ్చేసి మన 2026 బ్యాచ్ వాళ్ళకు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి. కొన్ని కాలేజెస్కి స్టార్ట్ అవబోతున్నాయి. సో అయితే మనకు తెలిసిందే ఆన్ క్యాంపస్ ఈజీగా ప్లేస్ అవ్వచ్చు అని బయట వినుంటారు. అయితే నేనేం చెప్తా అంటే ఆన్ క్యాంపస్‌లో ప్లేస్ అవ్వడం ఈజీయే. బట్ మీకు కొంచెం లక్ కూడా ఉండాలి. అయితే ఆన్ క్యాంపస్‌కి ఏమేం ప్రిపేర్ కావాలన్నా, ఏం చదవాలి, నాకేం రాదు అంటే ఫస్ట్ నుంచి చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం ఒక కంపెనీ వైస్ వెళ్దాం. మీకు ఏం కావాలన్నా నేను ఫ్యూచర్‌లో చెప్తా. ఫస్ట్ మనం చూసుకుంటే జెయింట్ కంపెనీస్ లైక్ టీసీఎస్, యాక్సెంచర్ గాని, కాగ్నిజెంట్ గాని, క్యాప్‌జెమినీ గాని, హెచ్‌సీఎల్ గాని ఈ బల్క్‌గా రిక్రూట్ చేసుకుంటాయి. లైక్ అంటే ఒక కాలేజ్ నుంచి 200, 180, 150, 300 వరకు కూడా రిక్రూట్‌మెంట్ తీసుకుంటాయి ఈ కంపెనీస్ అనేది. సో, ఈ కంపెనీస్‌లో ప్లేస్ అవ్వడం అనేది ఈజీ. లైక్ మనం వేరే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కన్నా ఈ సర్విస్ బేస్డ్ కంపెనీలో ప్లేస్ అవ్వడం ఈజీ. ఒకవేళ మాకు ప్రొడక్ట్ బేస్‌కెళ్తాం, మేము డీఎస్‌సీ చాలా బాగా చేస్తాం అనుకుంటే ఓకే. మీరు అదైనా పర్లేదు. లేదన్నా మాకు కొంచెం వీక్ ఉన్నాం, డీఎస్‌సీ రాదు, కానీ కమ్యూనికేషన్ ఉన్నాయనుకుంటే యాక్సెంచర్ లాంటి కంపెనీస్‌లో ప్లేస్ అవ్వడం చాలా ఈజీ. అయితే మనం ఈ యాక్సెంచర్ మెయిన్‌గా వచ్చేది మనకు మాక్సిమం అన్ని కాలేజెస్‌లో యాక్సెంచర్ అనేది రిక్రూట్‌మెంట్ జరుగుతది. అయి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలని మనం చూద్దాం ఫస్టు. అయితే ఫస్ట్ థింగ్ ఒకటే గుర్తుంచుకోవాలి. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం, స్పీడ్‌గా మాట్లాడడం వస్తే కంగ్రాట్స్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్. ఎందుకిలా చెప్తున్నా అంటే యాక్సెంచర్‌లో అసలు ఎటువంటి నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు దేర్ ఈస్ 99% లక్ ఇన్ యాక్సెంచర్. మీకు లక్ అని ఉండాలి, లేదా మీరు అమ్మాయి అని ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా మీరు యాక్సెంచర్‌లో ప్లేస్ అవ్వడం చాలా ఈజీ. సో, అన్న నేను అప్లై చేశా, మరి అమ్మాయి అంటే అలాగా. అమ్మాయి అంటే నాకు ప్లేస్ ఆఫర్ లెటర్ వస్తదంటే అలా రాదు. ఏం చేయాలంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వీడియోలో చూడండి. సో, యాక్సెంచర్ వచ్చేసి మనకు 3 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. 3 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. అండ్ దీనికంటే ముందు యాక్సెంచర్‌కి మ్యాండేటరీ వచ్చేసి పాన్ కార్డ్. మీలో ఎవరికైనా పాన్ కార్డ్ లేదంటే వెంటనే వెళ్లి అప్లై చేసుకోండి. ఎందుకంటే పాన్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యాక్సెంచర్. మీరు ఎగ్జామ్ రాయంగా పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటది. సో, ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు అసెస్మెంట్ టెస్ట్ ఉంటది. ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్. అయి మీ కాలేజ్‌లోనే మాక్సిమం ఇది మీ కాలేజ్ ఆన్ క్యాంపస్ కాబట్టి మీ కాలేజ్‌లోనే ఉంటుంది. అసెస్మెంట్ టెస్ట్ ఉంటది. ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్‌లో వచ్చేసి మనకి 80 క్వెషన్స్ ఉంటాయి. అంటే ఇందులోనే 2 పార్ట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్. దిట్ ఇంక్లూడ్స్ క్వాంటిటేటివ్, లాజికల్, వర్బల్ అండ్ ఇంగ్లీష్ కూడా. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి కోడింగ్ రౌండ్. సో, మన ఫస్ట్ రౌండ్ 80 క్వెషన్స్ ఉంటాయి గదా! ఈ 80లో మనం ఒకవేళ పాస్ అయితేనే లైక్ మనం 80 క్వెషన్స్ సబ్మిట్ చేసినాక వెంటనే మనకు రిజల్ట్ వచ్చేస్తాయి. యూ ఆర్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అని. ఒకవేళ ఫెయిల్ అయితే మనం సర్దబుట్ట చదువుకొని ఎళ్ళిపోవడమే. ఒకవేళ మనం పాస్ అయితే గనక సెకండ్ పార్ట్ కోడింగ్ అసెస్మెంట్ గూడా రాయాలి. కోడింగ్ అసెస్మెంట్ రాసి సబ్మిట్ అయిపోతే మీ ఫస్ట్ రౌండ్ అయిపోయినట్టు. సో, ఫస్ట్ రౌండ్ అయిపోయిన కోడింగ్ సబ్మిట్ చేసాక మీకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. 2 డేస్ తర్వాత మీకు మెయిల్ వస్తది. ఒకవేళ కోడింగ్ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు లేటెస్ట్ వచ్చేసి ఇది గాదు. సెకండ్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఇదేంటంటే కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ ఉండిపోతది. అంటే మీ కాలేజ్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఇది. ఇందులో ఏముంటదంటే సింపుల్. ఆల్రెడీ అక్కడ ఒక ఒక యాప్ మీన్స్ ఒక డెస్క్‌టాప్ అప్లికేషన్ ఉంటది. అందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి చూసి చదవడం. అక్కడ సెంటెన్స్ ఇస్తాడు. 5 సెకండ్స్ టైమ్ ఇస్తాడు. అండ్ అది ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ఏం కనిపించిందో మనం చెప్పాలి. లైక్ కెమెరా రికార్డ్ చేసుకొని మనం చూసి చెప్పేయొచ్చు. అండ్ ఇంకోటి నెక్స్ట్ స్పీకింగ్ వస్తది. స్పీకింగ్ వచ్చేసి ఒక సెంటెన్స్ చెప్తారు. అండ్ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఆ సెంటెన్స్ చెప్పమంటారు. అది సెకండ్ పార్ట్ ఉంటది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఒక స్టోరీ చెప్తారు. లైక్ ఒక 2 మినిట్స్ స్టోరీ ఒకటి చెప్తది ఏఐ. లైక్ ఆఫ్ చేసేసి స్టోరీ నీకేం అర్థమైందో ఇంగ్లీష్‌లో మళ్ళీ చెప్పమంటది. అండ్ ఇంకోటి కొన్ని ఇంగ్లీష్ క్వెషన్స్ ఉంటాయి. లైక్ దిస్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్ అసెస్మెంట్. లైక్ అక్కడ నీ ఫ్లూయెన్సీ, నువ్వు ఇంగ్లీష్ ఒక వర్డ్‌ని ఎంత కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నావు. సో, దిస్ ఈస్ ద మెయిన్ రౌండ్. యాక్చువల్‌గా నీకు కోడింగ్ అనేది నువ్వు పాస్ అయితే నీకెక్కడ కూడా ఎలిమినేషన్ ఉండది. నువ్వు కమ్యూనికేషన్ రాస్తావు, టెక్నికల్ ఇంటర్వ్యూ ఇస్తావు, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇస్తావు. బట్ ఎక్కడ ఎలిమినేషన్ అనేది ఉండదు. కానీ మెయిన్‌గా మనం డిపెండ్ అయ్యేది ఎక్కడ అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా నీకు చెప్తారు దాని గురించి కూడా. కానీ మెయిన్ డిపెండ్ అయ్యేది కమ్యూనికేషన్ అసెస్మెంట్ మీద. కమ్యూనికేషన్ అసెస్మెంట్ మీదనే వాళ్ళు మాక్సిమం
తీసేసే అవకాశం ఉంటుంది. సో, అది కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. నేను చెప్తున్నా టెక్నికల్ ఇంటర్వ్యూ మీకు మాక్సిమం 6 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. అదేం ఇంటర్వ్యూ అనుకుంటే అది యాక్సెంచర్ ఇంటర్వ్యూ అంతే ఉంటది. ఫస్ట్ 2 మినిట్స్ కూడా ఉండదు. నీ ఇంట్రో అడిగేసరికి 2, 3 మినిట్స్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్వెషన్స్ లైక్ 30 క్వెషన్స్ ఉంటాయి. అవి నేను బయోలో పెడతా. లైక్ హెచ్ఆర్ క్వెషన్స్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే టెక్నికల్ గురించి ఒక్క క్వెషన్ అడగరు. లైక్ నీ డేటా స్ట్రక్చర్స్ అడగరు, ప్రోగ్రామింగ్ ఏం అడగరు. లైక్ 100 మెంబర్స్ ఉంటే అందులో ఎవరినో ఒక్కరినే వాడొచ్చేవాడు ఎలాంటి వాడో చెప్పలేం కాబట్టి వాడు 100లో ఒక్కడు మాత్రమే అడుగుతాడు. లైక్ డేటా స్ట్రక్చర్స్ లాంటివి. 100లో 99 మందికి హెచ్ఆర్ క్వెషన్స్ లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? వేర్ డూ యూ సీ ఇన్ కమింగ్ 5 ఇయర్స్? ఇలాంటి క్వెషన్స్ మాత్రమే అడుగుతారు. సో, మనం ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఈ క్వెషన్స్ ఆల్రెడీ 99 లైక్ 100 క్వెషన్స్ నేను లిస్ట్ చేసి పీడీఎఫ్ చేశా. అవి బయోలో ఉంటది. చెక్ చేయండి. అండ్ సో, టెక్నికల్ ఇంటర్వ్యూ కాదు ఇది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ. దీనికి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నేను ఫస్ట్ రౌండ్ కోడింగ్ రౌండ్ కనుక క్లియర్ చేస్తే, మన కోడింగ్ రౌండ్ కూడా అంత హార్డ్ ఏమి ఉండదు. జస్ట్ సింపుల్. ఎలా అంటే సమ్ ఆఫ్ ఏ న్యాచురల్ నంబర్స్, ఫైండ్ ద ప్రైమ్ నంబర్, ఈవెన్ ఆడ్ అంత సింపుల్‌గా ఉంటాయి క్వెషన్స్ కూడా. మీరు ఈజీగా చేసేయొచ్చు ఐడియా ఉంటే. సో, నెక్స్ట్ రౌండ్ కమ్యూనికేషన్ రౌండ్. అది చెప్పా కదా! దాని మీద డిపెండ్ అయి ఉంటది. చూసి చెప్పడమే బట్ చూసుకోండి. నెక్స్ట్ టైమ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అది ఇంటర్వ్యూ కూడా కాదు. మీరు మీ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నారనుకోండి. 6 మినిట్స్‌లో ఇంటర్వ్యూ అయిపోతది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాస్క్. మీ లక్. మీ లక్ ఎంత బాగుంటే అంత సెలెక్ట్ అవుతారు. లేదంటే లేదు. మీరెంత పర్ఫెక్ట్‌గా ఇచ్చినా లైక్ చెప్తున్నా మా కాలేజ్‌లో ఒకడు ఉండేవాడు. లైక్ ఉదయ్ అని. అండ్ హి ఈస్ ద టాపర్ ఆఫ్ మై క్లాస్. టాపర్ అంటే ఆల్మోస్ట్ టాప్ 5లో ఉంటాడు. వాడు ఆన్‌లైన్ అసెస్మెంట్ ఇచ్చిండు. టెక్నికల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు. టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా వాడిని ఎస్‌క్యూఎల్ పైన అడిగాను. వాడు క్లియర్ చేసిండు. ఆన్‌లైన్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ కూడా ఇచ్చాడు. బట్ హి ఈస్ నాట్ ప్లేస్డ్. లక్ మ్యాటర్ అక్కడ. అంతే. సో, మీరు కమ్యూనికేషన్ అసెస్మెంట్ మీద ఫోకస్ చేయండి. అండ్ రిజల్ట్స్ వచ్చేసి 15 డేస్, 30 డేస్ తర్వాత వస్తది. అండ్ ఇంటర్వ్యూ గ్యాప్స్ ఫస్ట్ రౌండ్ కమ్యూనికేషన్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ 2 డేస్ గ్యాప్‌లో అయిపోతది. అండ్ మేనేజర్‌లో నీవేమనకుండవు. జస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్ రౌండ్ వచ్చేసి చెప్తున్నా కదా! ఇయే 3 రౌండ్స్ ఉంటాయి. అండ్ ఇదంతే సోదుంది. ఇదంతా మనకు అవసరం లేదు. ఈ 3 రౌండ్స్ కనుక క్వాలిఫై అయితే మీరు ప్లేస్ అయిపోయినట్టే. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మనకు ఏం ప్రిపేర్ కావాలన్నా ఇంకా ప్రొడక్ట్ బేస్ కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే ఏం కావాలి? మాకు రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఏం ప్రాజెక్ట్స్ చెప్పాలి? నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రస్తుతానికైతే యాక్సెంచర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూడండి. థాంక్ యూ.